శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం. ఈవేళ మనం 30వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాసే నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సమస్త కర్మములను నాయందు అనగా ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశ గాని మమకారము గాని లేనివాడవై నిశ్చింతగా యుద్ధమును చేయుము అర్జున అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచానికి కూడా. ఆధ్యాత్మ చేతస జనులలో చాలామంది యొక్క చిత్తము ప్రాపంచిక భావములతో దృశ్య వికారములతో నిండియుండును. దైవమునకు అనగా పరమాత్మకు అచట చోటు దొరుకుటకు దుస్తరము. అది ఆధ్యాత్మ చిత్తము కాదు, అది ప్రాపంచిక చిత్తము. ప్రతివాడును ఆధ్యాత్మ చిత్తము కలిగి ఉండవలెనని భగవంతుడు ఆనతిచ్చుతున్నారు. ఆత్మజ్ఞానము చేతను పరమార్థ చింతనల చేతను చిత్తము నిండియుండి నిరతిశయ భక్తి భావ సమన్వితమై ఉండవలెనని భగవానుడు చెప్తూ ఉన్నాడు. అదే ఆధ్యాత్మిక చిత్తము. అట్టి పవిత్ర మనసుతో గూడుకొని సమస్త కర్మలను భగవదర్పణము గావింపవలెనని ఇట బోధింపబడినది. సర్వాణి కర్మాణి అని చెప్పుట వలన 1-2 కర్మములు కాదనియు తాను చేయు సమస్త కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించవలెనని విదితమగుచున్నది. నిరాశి నిర్మమ ఆశ మమకారము పారద్రోలవలెనని హెచ్చరింపబడినది. ఈ ప్రపంచమున భగవంతుడు అనగా ఆత్మ అను ఒక వస్తువు తప్ప విజ్ఞులకు వాంఛింపదగినది మరి ఒకటి ఏదియను లేదు అని. ఆత్మ ఒకటే సత్యమైనది. దృశ్య ప్రపంచమంతయు దాని ప్రతిబింబ రూపము, కల్పితము, అశ్వరము. అట్టి కల్పిత మిథ్యా ప్రపంచమున వివేకవంతుడగు వాడు ఏ పదార్థమందైనా ఆశ గాని మమకారము గాని ఎట్లుంచగలడు? కావున ఇట్టి విచారణ ద్వారా ఆశను మమకారమును వెడలగొట్టి మనుజుడు అట్టి పవిత్ర భగవదర్పిత చిత్తముతో తన విద్యుక్త కర్మలను ఆచరించవలయునని అర్జునుని నెపమున లోకమునకంతను బోధింపబడినది. అర్జునుడు క్షత్రియుడు కావున యుధ్యస్వ అనగా యుద్ధము చేయము అని చెప్పబడినది. తక్కిన వారలు వారి వారి సాంప్రదాయోచిత కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో పైన తెలిపిన ఆధ్యాత్మిక గుణములతో కూడి ఆచరించవచ్చును. దీనిని బట్టి గృహస్థాశ్రమములో ఉన్నవారు కూడా తరించుటకు అవకాశం ఏర్పడుచున్నది అని మనం తెలుసుకోవాలి. విగతజ్వర అనగా సంతాపరహితుడవై యుద్ధము చేయుము అని భగవానుడు సెలవిచ్చాను. జ్వరములు 2 రకములు జ్వరములు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. విగత జ్వర అంటే 1 బాహ్య జ్వరము, 2 అభ్యంతర జ్వరము. 2 జీవుని బాధించుతున్నవి. అందు మొదటిది యగు బాహ్య జ్వరము అనగా శారీరక జ్వరము అని ఔషధాదులచే నివారితమగుతున్నది ఈ యొక్క స్థూల జ్వరము. అభ్యంతర జ్వరము అనగా మానసిక జ్వరము అనగా భవరోగము. సంసార తాపము చల్లారుటకు భగవానుడి శ్లోకమున చక్కని ఔషధములను 4 తెలియజేసిరి. అవి ఏవి అనిన ఆధ్యాత్మిక చిత్తము కలిగి ఉండవలెను. 1
ఆత్మయందు దైవమందు సంలగ్నమై చిత్తము గలవారై ఉండవలెనని భావము. రెండవది, అట్టి నిర్మల చిత్తముతో కూడుకొని సమస్త కర్మములను వాని ఫలితములను భగవంతునకు అర్పణ చేయవలెను. ఆశ వదలవలెను, మమకారము లేకుండా ఉండవలెను. ఈ నాలుగును రామబాణ దివ్యౌషధములు లాంటివి, భవరోగ భేషజములు. వీనిని చక్కగా సేవించినచో మనుజుడు విగత జ్వరుడు కాగలడు. అనగా గత అని చెప్పక విగత అని చెప్పుట వలన జ్వరము పూర్తిగా తొలగగలదని అర్థము. అంటే అజ్ఞానము పూర్తిగా తొలగబడుతుంది అని మనకు తెలియబడుతుంది. ఎంతటి దేహ ఆరోగ్యము కలిగి ఉన్నప్పటికీ జనన మరణ రూపఘోర సంసార ప్రవాహమున బడసిసే ఉన్నారు. అనేక గర్భ నరకములందు జీవుని త్రోసివేయునట్టి ఈ లోపలి దీన్ని జ్వరము అన్నారు. ఇటువంటి జ్వరం, ఇటువంటి అజ్ఞానాన్ని అంతమొందించనిచో మహాప్రమాదము వాటిల్లును. కావున భగవానుడు తెలిపిన ఈ 4 దివ్య ఔషధములను లెస్సగా సేవించి విగత సంసార జ్వరుడై దైవార్పిత చిత్తముతో ఆనందముగా తన కార్యములను చేయుచుండులాగున శ్రీకృష్ణమూర్తి కరుణతో ఇట బోధించుచున్నారు. పరమశ్రేయమునకు మార్గమేది? ఈ అజ్ఞానము నుండి జ్ఞానం వైపు నడవడానికి మార్గము ఏమిటి మనకు అంటే, ఆధ్యాత్మ చిత్తముతో సమస్త కర్మములను భగవదర్పణము గావించి ఆశ మమకార వర్జితుడై నిస్సంతాపముగా స్వకీయ కార్యములను ఆచరించుటయే ఇందుకు ఉత్తమమైనటువంటి మార్గం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.